గుంటూరు కార్ కిరాయికి వచ్చిన మామూలు లేవు, బీభత్సంగా దోమలు సంపుతున్నాయి, సావ దెంగుతున్నాయి. మామూలు కాదు. కస్టమర్ దిగేటప్పుడు డోర్ తీసి ఆయన దిగి ఇట్లా వేసిండు. ఇట్లా ఏం మన దండుపాలెం గుంపులా దండుపాలెం వచ్చినట్టు మొత్తం వచ్చి అన్నీ చేరిపోయినాయి, ఇలా గొప్పన నిండిపోయినాయి. ఇంకా బయటికి వెళ్తే ఎన్ని అసలు ఇప్పటికి ఎన్ని చంపినా కానీ అసలు బయటికి వెళ్తలేవు, ఎక్కడెక్కడ జురినాయో. దాన్ని బయటకు పంపని ఇక డోర్ తీసే కూడా మొత్తం నిండిపోతాయి. బీభత్సంగా దోమలు మామూలుగా లేవు, ఇంతింతలా ఉన్నాయి. హైదరాబాద్ కంటే లా ఉన్నాయి, ఇంతింతలా దొడ్డు దొడ్డుగా ఉన్నాయి. ఇక్కడ కిరాయి వచ్చినా అసలు మామూలు లేవు. పడుకుందాం అంటే నిద్ర వస్తుంది, పందాం అంటేనే అవి సావ దింగుతున్నాయి. పిక్స్ గీయ గీయ చోకాడికి వస్తున్నాయి, కరుస్తున్నాయి, మస్తు అది చేస్తున్నాయి. ఎవరన్నా వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కార్లో క్యాబ్ వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. వచ్చిందంటే దిగిందంటే ఎంపటే డోర్ వేసుకోండి. లేదనంటే అట్లనే టైం పాస్ చేసుకుంటున్నారు అనుకో, చొప్పున ఎండిపోతాయి. నైట్ టైంలో మరి జాగ్రత్త. గుంటూరు విజయవాడ సైడ్ వస్తే ఈ టైం మరి ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో ఘోరంగా బీభత్సంగా దోవలు మామూలు కాదు. అసలు అక్కడ ఉండడమే ఎక్కువ, మామూలు లేవు. జాగ్రత్తగా ఉండండి. ఇట్లా అంటే సావగొడుతున్నాయి, మామూలు కాదు. అసలు పీకి పెడతాన్నాయి ఎన్నో అన్నంటే అసలు చెప్పరాకుండా ఉన్నాయి. ఇంకా అది వేసుకొని మొత్తం దాంట్లో అదైపోతుంది. అసలు నిద్ర వస్తుంది, అవి ఇంకా అరుతున్నాయి. ఏసీ వేసుకొని వందామంటే ఇంకా వాళ్ళు ఇచ్చే కిరాయిలకి మనకి బిస్కెట్ సరిపోదు, కస్టమర్ ఇచ్చే పైసలు. వాటికి జాగ్రత్తగా ఉండేనన్న, అంతే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా థ్యాంక్ యూ. అసలు మామూలుగా అసలు ఏడేడ పడనేవి ఇవి కనవనగా కూడా అనిపిస్తలేవు. నిండిపోయినాయి. సీట్ కింద, డాష్ బోర్డ్ కాడ, ఇక్కడెక్కడ నిండుకున్నాయో మొత్తం.